హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో బేసికల్‌గా మనం ఫెయిల్ యాక్టివిటీ అనేది కొన్ని కేసెస్‌లో ఇచ్చాము. సో ఎందుకు ఇచ్చామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పైప్‌లైన్‌లో ఒక 5 యాక్టివిటీస్ ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా యాక్టివిటీ ఫెయిల్ అయినప్పుడు మనం ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ చేస్తాం. ఓకే. సో సో యాక్టివిటీ ఫెయిల్ అయింది. ఈ రీజన్ వల్ల ఫెయిల్ అయింది. ఏదో ఒక సమ్ కైండ్ ఆఫ్ ఎర్రర్ నోటిఫికేషన్ అనేది సెండ్ చేస్తాం. సో అప్పుడేంటి ఆ ఎర్రర్ నోటిఫికేషన్ సెండ్ చేసినప్పుడు పైప్‌లైన్ అనేది సక్సెస్ అవుతుంది. అంటే మీరు ప్రాక్టికల్‌గా చూసుకున్నట్టయితే యాక్టివిటీ ఫెయిల్ అయింది కాబట్టే ఆ ఈమెయిల్ నోటిఫికేషన్ ట్రిగ్గర్ చేసినాం. సో బట్ మనం ఎంటైర్ పైప్‌లైన్ కూడా ఫెయిల్ చేయాలి. ఓకే. మీరు యాక్టివిటీ ఫెయిల్ అయితే ఇమ్మీడియేట్‌గా పైప్‌లైన్ కూడా ఫెయిల్ చేయడం కోసం మనం ఫెయిల్ యాక్టివిటీ అనేది యూజ్ చేస్తాం. సో బేసికల్లీ ఇక్కడ మనకి కాపీ యాక్టివిటీ ఉంది. అండ్ ఇక్కడ వెయిట్ యాక్టివిటీ. సో ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఈ కాపీ రైట్ యాక్టివిటీ ఉందో ఇది ఫెయిల్ అయినప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫెయిల్ యాక్టివిటీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. మనం ఏం రాయాల్సిన అవసరం లేదు. సమ్ కైండ్ ఆఫ్ ఎర్రర్ మెసేజ్ డిఫైన్ చేసుకుంటే కోడ్ ఐ మీన్ మనకి మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ లో కూడా ఉంటాయి. సో ఇలా మనకేంటంటే అంటే మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి సో మీరు ఏదైనా పైప్‌లైన్‌ని ఇంటెన్షనల్‌గా ఫెయిల్ చేయాలనుకుంటే అలాంటి కేసెస్‌లో మనకి ఫెయిల్ యాక్టివిటీ అనేది చాలా చాలా ఉపయోగపడుతుందన్నమాట. సో మనమైతే రన్ చేద్దాం. సో ట్రై టు రన్. కేస్ ఫెయిల్ ఆ కాపీ రైట్ యాక్టివిటీ ఫెయిల్ అయినప్పుడు మాత్రమే మనకి ఈ వెయిట్ యాక్టివిటీ అనేది రన్ అవుతుంది. ఒకవేళ కాపీ రైట్ యాక్టివిటీ సక్సెస్ అనుకోండి మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీకు తెలుసు కదా ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ లైక్ సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు, కంప్లీట్, స్కిప్ ఇలా మనకి 4 ఉంటాయి అన్నమాట. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఏది డిఫైన్ చేయాలనేది అండర్స్టాండ్. జస్ట్ లెట్స్ టేక్ టైం. ఓకే. ఒక్కోసారి కొంచెం టైం తీసుకోవచ్చు మేబీ. ఓకే. చూసారా? సో మనకి సో సక్సెస్ అయింది. ఓకే. సక్సెస్ అయితే ఇక్కడ మనకి సో రన్ హిస్టరీలో చూసుకుంటే పైప్‌లైన్ సక్సెస్ అవుతుంది. కొంచెం టైం తర్వాతైనా. బట్ ఇదేంటంటే ఒక 1 మినిట్ అలా డిలే ఉంటదన్నమాట. 1 మినిట్ కూడా చెప్పలేం. ఒక 30-40 సెకండ్స్ అయితే డిలే ఉంటది రిఫ్లెక్ట్ అవ్వడానికి. అంటే మీ స్టేటస్ పైప్‌లైన్ యొక్క స్టేటస్ అనేది ఇమ్మీడియేట్‌గా రిఫ్లెక్ట్ అవ్వదు. ఒక 30-40 సెకండ్స్ ఉంటది. ఇన్ కేస్ నేను ఇక్కడ సో ఫెయిల్ ఓకే. సో ఏదో ఒకటి ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు ఆ ఫైల్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఫెయిల్ అవ్వాలి. రన్ అవుతుంది. ప్రోగ్రెస్. ఓకే. సో ఫెయిల్ అయింది కాబట్టి చూడండి. ఓకే. మనకి ఇప్పుడు సో పైప్‌లైన్ స్టేటస్ వచ్చేసరికి ఫెయిల్డ్ అని వస్తుంది. ఓకే. సో మీరు ప్రాపర్‌గా స్టడీ చేసినట్లయితే పైప్‌లైన్ ఎగ్జిక్యూషన్ అనేది ఫెయిల్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదని చెప్తుంది. బట్ జనరల్‌గా అయితే మనకి సో ఫెయిల్ అని వస్తుందన్నమాట. సో అలాంటి కేసెస్‌లో మీరు ఫెయిల్ యాక్టివిటీ అనేది చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతుందన్నమాట. మనం రెగ్యులర్‌గా యూజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. మీరు ప్రాక్టికల్‌గా ఆలోచించినట్టయితే కరెక్ట్ సినారియో ఉంది. ఎందుకంటే ఒక పైప్‌లైన్‌లో 10 యాక్టివిటీస్ ఉన్నప్పుడు సర్టెన్ యాక్టివిటీ ఫెయిల్ అయినప్పుడు మన ఎంటైర్ పైప్‌లైన్‌లో ఫెయిల్ చేయాలి. ఎందుకంటే తెలియాలి కదా! ఓకే. ఈ పైప్‌లైన్ ఫెయిల్ అయింది ఈ యాక్టివిటీ వల్లనే. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వీ నీడ్ టు అండర్‌స్టాండ్. ఓకే. థాంక్ యూ.